చూస్తున్న మోందా తుఫాన్ ప్రభావంతో ఏపీలో జరిగిన నష్టంపై కాసేపట్లో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తుఫాన్ నష్టంపై ఏపీ అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో 4576 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఏపీలో 28 చోట్ల రహదారులు కోతకు గురి కావడంతో అధికారులు 25 చోట్ల మరమ్మతులు పూర్తి చేశారు. ధ్వంసమైన రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణకు 272 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. మోందా తుఫాన్ ప్రభావంతో ఏపీలో జరిగిన నష్టంపై కాసేపట్లో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తుఫాన్ నష్టంపై ఏపీ అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో 4576 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. ఏపీలో 28 చోట్ల రహదారులు కోతకు గురి కావడంతో అధికారులు 25 చోట్ల మరమ్మతులు పూర్తి చేశారు. ధ్వంసమైన రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణకు 272 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, మోందా తుఫాన్ తో రోడ్లు అల్లకల్లోలంగా మారాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక అంచనా అయితే వేసింది. ఎంత వరకు ఖర్చు అవుతుంది అనేది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే తుఫానుకు సంబంధించి ఈ రోజు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి ఈ సమీక్షలో పూర్తిగా కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులంతా కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఏంటిదనేది ఇప్పుడు అధికారులు కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువచ్చారు. నిన్న తుఫాన్ తీరం దాటిన తర్వాత క్షేత్రస్థాయికి వెళ్లి చంద్రబాబు నాయుడు పరిశీలించి అక్కడున్నటువంటి అధికారులను కూడా పూర్తి స్థాయిలో వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడారు. నేరుగా వారికి భరోసా కల్పించారు. మీకు అన్ని విధాలా అండగా ఉంటాము, మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం మీరు సాధారణ జీవితం గడిపే విధంగా మీకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటం, ఆ దిశగా అధికార యంత్రాంగం అంతా కూడా పరుగులు తీస్తూ ఉంది. 24 గంటల్లోనే పునరావాస శిబిరాల్లో కుటుంబాలకు రేషన్ అందజేయడం జరిగింది. దాంతోపాటు విద్యుత్ సరఫరా, రహదారుల ప్రాంతంలో లక్ష్యంగా అధికారులంతా కూడా పనిచేస్తున్నారు. మెరుగైనటువంటి పారిశుద్ధ్యంపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందంటూ కూడా అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తుఫాను మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి తుఫాను అనంతరం పరిస్థితులపై చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. దానికి తగిన విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పరుగులు తీస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఇప్పుడున్నటువంటి తుఫాన్ బీభత్సం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానికానికి ఊరట కలిగించే విధంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ అధికారులతో పని చేపించే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ విషయంలో సానుకూలంగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ శాఖలు అందించేందుకు కూడా కేంద్రాన్ని దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా అధికార యంత్రాంగం దానికి సంబంధించినటువంటి పంటల నష్టాల వివరాలను కూడా సేకరిస్తూ ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర.